వీకెండ్లో మంచి జోరు చూపించిన విష్ణు విన్యాసం ఇప్పుడు అసలు పరీక్ష అయిన వర్కింగ్ డేస్లోకి అడుగుపెట్టింది. వీకెండ్ కలెక్షన్స్ ఒక రకం, కానీ సోమవారం నుంచి వచ్చే హోల్డే అసలు సినిమా స్టామినా ఎక్కడుందో చెబుతుంది. అదే ఇప్పుడు ఈ సినిమాకి కీలకంగా మారింది. శ్రీవిష్ణు గతంలో కూడా కంటెంట్ మీద ఆధారపడి సినిమాలు చేసి మౌత్ టాక్తో రన్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. అదే ఆశతో ప్రేక్షకులు ఈ సినిమాకు వచ్చారు. మొదటి 2 రోజులు మంచి గ్రోత్ చూపించిన ఈ చిత్రం 3వ రోజు సండే బూస్ట్తో బలమైన వీకెండ్ ముగించింది. ఇప్పుడు 4వ రోజు అంటే మొదటి వర్కింగ్ డే. ఇక్కడే చాలా సినిమాలు భారీ డ్రాప్ చూస్తాయి, కానీ విష్ణు విన్యాసం మాత్రం పూర్తిగా కూలిపోలేదు. ట్రాక్ చేసిన సెంటర్ల ప్రకారం 4వ రోజు సుమారు 12,000 లోపు టికెట్ సేల్స్ నమోదయ్యాయి. ఇది చిన్న సినిమాకి వర్కింగ్ డేలో మంచి నంబర్ అని చెప్పాలి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు సుమారు 36 లక్షల రేంజ్లో షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా చూస్తే దాదాపు 7 నుండి 75 లక్షల మధ్యలో ఉంది. రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ కలిపి మరో 43 లక్షల రేంజ్లో షేర్ వచ్చింది. మొత్తంగా 4వ రోజు వరల్డ్ వైడ్ షేర్ సుమారు 79 లక్షల నుండి 80 లక్షల మధ్యలో ఉండగా గ్రాస్ సుమారు 95 లక్షల రేంజ్లో నిలిచింది. ఇది భారీ జంప్ కాకపోయినా వర్కింగ్ డేలో స్టెడీ హోల్డ్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా నైజాం ఏరియాలో సినిమా ఇంకా మంచి ఆక్యుపెన్సీని చూపిస్తోంది. ఇప్పటివరకు 4 రోజుల్లో నైజాం నుంచి సుమారు 2.20 కోట్ల షేర్ వచ్చింది. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 1.51 కోట్ల షేర్ నమోదైంది. దాంతో ఏపీ-టీజీ కలిపి 3.71 కోట్ల షేర్ వచ్చింది. గ్రాస్ పరంగా చూస్తే దాదాపు 7 కోట్ల మార్క్ దాటింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ కలిపి ఇప్పటివరకు 1.67 కోట్ల షేర్ నమోదైంది. మొత్తం వరల్డ్ వైడ్ షేర్ 5.38 కోట్లకు చేరింది. గ్రాస్ పరంగా ఇది 11 కోట్ల మార్క్ దాటింది. 4 రోజుల్లో 5 కోట్లకు పైగా షేర్ అంటే స్టార్ట్ బాగానే ఉందని చెప్పాలి. ఇప్పుడు అసలు ప్రశ్న ఏమిటంటే సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్. ట్రేడ్ సమాచారం ప్రకారం ఈ సినిమా డీసెంట్ హిట్ అవ్వాలంటే కనీసం 8.50 కోట్ల షేర్ సాధించాలి. ఇప్పటివరకు 5.38 కోట్లకు చేరింది అంటే ఇంకా సుమారు 3.2 కోట్ల షేర్ రావాలి. ఇది అసాధ్యం కాదుగాని వర్కింగ్ డేస్లో హోల్డ్ చాలా ముఖ్యం. ఇక్కడొక ప్లస్ పాయింట్ ఉంది. 5వ మరియు 6వ రోజు హోలీ పండుగ అడ్వాంటేజ్ ఉంది. పండగ రోజు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్యాహ్నం, సాయంత్రం షోలు పండగ వాతావరణంలో మంచి ఆక్యుపెన్సీ సాధించే అవకాశం ఉంది. ఆ 2 రోజులు సినిమా 1.5 కోట్లకు పైగా షేర్ అందుకుంటే హిట్ రేస్లో బలంగా నిలబడుతుంది. ఇక వర్కింగ్ డేస్లో డ్రాప్ కంట్రోల్లో ఉండటం కూడా ముఖ్యమే. 4వ రోజు వచ్చిన హోల్డ్ చూస్తే పూర్తిగా పడిపోలేదు. ఇది మౌత్ టాక్ బలంగా ఉందనే సంకేతం. సోషల్ మీడియాలో కూడా సినిమాపై డీసెంట్ రివ్యూలు వస్తున్నాయి. అదే ట్రెండ్ కొనసాగితే 2వ వీకెండ్ వరకు సినిమా 7 కోట్ల మార్కు దగ్గరగా చేరే అవకాశం ఉంది. శ్రీవిష్ణు సినిమాల స్టైల్ కూడా ఇక్కడ పనిచేస్తోంది. అతని సినిమాలు మొదటి రోజు భారీ ఓపెనింగ్స్ కాకపోయినా స్టెడీ రన్తో ఫలితం సాధిస్తాయి. అదే ప్యాటర్న్ ఇక్కడ కనిపిస్తోంది. పెద్ద స్టార్ సినిమా కాకపోయినా కంటెంట్ మీద ఆధారపడి ముందుకు వెళ్తోంది. మొత్తం మీద విష్ణు విన్యాసం 4వ రోజు వర్కింగ్ డేలో కూలిపోకుండా నిలబడటం మంచి సైన్. ఇప్పటివరకు 5.38 కోట్ల షేర్ సాధించి హిట్ టార్గెట్ వైపు ప్రయాణిస్తోంది. ఇక మిగిలిన వర్కింగ్ డేస్ మరియు హోలీ అడ్వాంటేజ్ ఎలా ఉపయోగించుకుంటుందో అన్నదే కీలకం. ఈ ట్రెండ్ కొనసాగితే 8.50 కోట్ల టార్గెట్ చేరడం కష్టమేమీ కాదు. ఇప్పుడు అందరి దృష్టి 5వ మరియు 6వ రోజు నంబర్లపైనే ఉంది.